హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వాటర్ బాటిల్స్ మూతలను పడేయకుండా అండ్ వేస్ట్ చేయకుండా చాలా బాగా మనం రీయూజ్ చేసుకోవచ్చండి. అన్నీ మనకు యూజ్ అయ్యే ఐడియాస్ అండి. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చివర్లో. ఇప్పుడు టిప్ 1 అండి. ఇలా మనం స్టవ్ కింద ఇలా మనం జరుపుకోవడానికి ఇలాంటివి ఇస్తారన్నమాట. ఇవి ఒక్కొక్కసారి పాడైపోతుంటాయి మరియు జిడ్డైపోతూ ఉంటుంది. వీటిని మనం క్లీన్ చేసుకోవడానికి అస్తమానం కుదరదన్నమాట. వీటిని చక్కగా మనం ఇలా మూతలను కింద పెట్టుకొని ఇలా మనం పెట్టుకోవడం వల్ల జిడ్డు అవ్వదన్నమాట. ఎక్కువగా గలీజ్ అవ్వదు. అంతేకాదు జరుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా మనం 4 వైపులా పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్పు. సెకండ్ టిప్ అండి. ఇలా ఒక బాటిల్ క్యాప్ తీసుకొని ఇలా మనం ఇక్కడ చూపించిన విధంగా ఇలా మనం కట్ చేసుకోవాలండి. ఇలా 2 లైన్స్ ఉంది కదా, ఇక్కడ మనం కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఇలా కట్ చేసుకున్న తర్వాత అటువైపు కూడా స్ట్రైట్‌గా ఆపోజిట్ సైడు ఇలాగే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని దీనికి ఒక మల లేదా డబుల్ సైడ్ టేప్ ఉంటుంది కదండీ! యూజ్ చేసి ఇలా మనం గోడకు అంటించుకోవాలండి. ఇక్కడ నేను మలను యూజ్ చేసి ఇలా కొట్టుకున్నాననమాట. ఇలా 2 వైపులా మనం ఇలా కట్ చేసుకొని కొట్టుకోవడం వల్ల మనం ఫోన్స్‌కు ఛార్జింగ్ వేస్తూ ఉంటాము. ఛార్జింగ్ అయిన తర్వాత ఇలా వైర్స్‌ను కిందకు వదిలేస్తాము. చిన్న పిల్లలైతే నోట్లో పెట్టేస్తారు. చాలా భయంగా ఉంటుంది. ఇలా క్యాప్‌ను రెడీ చేసి ఇలా గోడకు తగిలించుకోవడం వల్ల చాలా సేఫ్‌గా ఉంటుందండి. చాలా మంచిది ఇలా పెట్టుకోవడం. తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్పు. మూడో టిప్ అండి. ఇలాంటి ఛార్జర్ వైర్స్ పైన ఇలా కట్ అయిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం ఛార్జింగ్ వేస్తూ ఉంటే కూడా మనకు షాక్ కొడుతుందనమాట. దీన్ని తిరిగి మనం బాగా అంటించవచ్చండి చాలా ఈజీగా. ఇక్కడ నేను ఒక బాటిల్ క్యాప్ తీసుకున్నానండి. ఇలా మనం తీసుకొని ఇలా మనం గ్యాస్‌లో కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకున్న తర్వాత వెంటనే మనం ఇలా ఛార్జర్ వైర్‌ను ఇలా పెట్టి మనం ఇక్కడ చూపించిన విధంగా ఇలా మనం ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా మనం చేసుకోవాలండి. చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఒక సైడ్ మాత్రమే కాల్చుకున్నాము. రెండో వైపు కాల్చుకోలేదు కాబట్టి ఇలా మనం ఒక సైడ్ పట్టుకొని ఇలా మనం తిప్పుకుంటూ ఇలా మనం చేసుకోవాలండి. అప్పుడు చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందన్నమాట. చూడండి ఇప్పుడు ఇది సెట్ అయిపోయింది. షాక్ కొట్టదనమాట. తప్పకుండా ట్రై చేయండి. నాలుగవ టిప్ అండి. ఇలాంటి కబోర్డ్స్ మరియు డ్రెస్సింగ్ టేబుల్స్‌కి ఇలాంటి ఓపెన్ చేసుకోవడం మరియు క్లోజ్ చేసుకోవడానికి ఇలా హ్యాండిల్స్ ఇచ్చుంటారు. అవైతే విరిగిపోతుంటుంది ఒక్కొక్కసారి. మనం చాలా ఈజీగా బాటిల్స్ క్యాప్స్ మూతని యూజ్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు మరియు క్లోజ్ చేసుకోవచ్చండి. ఇలా మనం ఒక మల తీసుకొని ఇలా మనం మిడిల్‌లో కొట్టుకోవడం వల్ల చాలా ఈజీగా మనం దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు మరియు క్లోజ్ చేసుకోవచ్చండి. చాలా బాగా యూజ్ అవుతుందనమాట. ఈ టిప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకెలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఐదవ టిప్ అండి. ఇలాంటి ప్లేట్స్ అందరింట్లో ఉంటుంది. ఒక్కొక్కసారి మనం యూజ్ చేయకపోవచ్చు. ఇలాంటి ప్లేట్స్ పెద్ద పెద్ద ప్లేట్స్. ఇలాంటి ఒక ప్లేట్ తీసుకొని మనం మన ఇంట్లో వేస్ట్ అయిన మూతలుంటాయి కదండీ! సరిసమానంగా ఇలా హైట్ అనేవి. అలాంటి మూతలు తీసుకొని ఇలా మనం అన్నీ వేసుకోవాలండి. ఇలా అంతా మనం అన్ని మూతలు సెట్ చేసుకున్న తర్వాత ఇలా ఇంకొక ప్లేట్ తీసుకోవాలండి ఇలాంటివి. ఇలాంటి ప్లేట్స్ అందరింట్లో ఉంటుందండి. ఒక్కొక్కసారి మనం యూజ్ చేయము. అలాంటివి 2 ప్లేట్స్ తీసుకోవాలండి. చూడండి మంచి రోలింగ్ బోర్డ్ లాగా తయారైందండి. చాలా బాగుంటుంది తిప్పుకోవడానికి. ఇందులో మనం చాలా ఐటమ్స్ పెట్టుకోవచ్చండి. ఆన్లైన్‌లో ఈ రోలింగ్ బోర్డ్ కాస్ట్ ₹1000 పైనే ఉంటుందండి. చాలా ఈజీగా చీప్ అండ్ బెస్ట్‌గా ఇలా క్యాప్స్‌తో జస్ట్ 2 ప్లేట్స్‌తో ఇలా మనం రోలింగ్ బోర్డ్ తయారు చేసుకోవచ్చండి. ఇందులో కెచప్స్ మరియు జామ్స్ ఇలా సాల్ట్, పెప్పరు ఇలాంటి ఐటమ్స్ ఎన్నో పెట్టుకోవచ్చండి. చాలా మంచి రోలింగ్ బోర్డ్ లాగా ఉంటుంది తిప్పుకోవడానికి. చూడండి చాలా బాగుంది. ఈ టిప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. అన్నీ యూస్‌ఫుల్ టిప్స్ అనమాట. మనం ఇలా క్యాప్స్‌ని పారేయకుండా బాటిల్స్ క్యాప్స్‌ని తిరిగి మనం రీయూజ్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరియు పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.